రుణము తీర్చలేము గనక ఆత్మతో సత్యంతో ఆయన కొద్ది నిమిషాలు మన ఆరాధన చేద్దాం. దేవా మీకు స్తోత్ర, మహోన్నతుడా, ఘనమైన రాజా, మీకు వందనాలు నాయనా. ఇదిగో తండ్రి, ఎవరు త్యాగాన్ని యాగాన్ని నాయనా మీరు మాకు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్ర, వందనాలు నాయనా. గొప్పవాడా, ఉన్నవాడా, అనువాడునైనా నిన్న నేడు యాకరీతిగా ఉన్నటువంటి యేసయ్య మీకే స్తోత్రం స్తోత్రం. ధవలవర్ణుడువు, రత్నవర్ణుడువు, 10,000 మందిలోనైనా గుర్తింపదగినటువంటి యేసు మీకే స్తోత్రమునైనా. వందనాలు వందనాలు యేసయ్య, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన యేసయ్య మీకే వందనాలు వందనాలు తండ్రి. స్తోత్రమునైనా. రాజులకు రాజునైనా, ప్రభులకు ప్రభువా మీకే వందనాలనైనా, మాకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠమని మీరు సెలవిచ్చిన తండ్రి. ఇదిగో తండ్రి, పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను తండ్రి మమ్మల్ని కాయిచున్న దేవా మీకే వందనాలు వందనాలు తండ్రి. ఇదిగో మా పట్ల మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేశారయ్యా. ఇదిగో తండ్రి, మా పట్ల మీరు ఎన్నో తండ్రి నాయన మీరు చూపించిన బట్టి కృపకై మేలులకై మీకు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో మీరు తప్పనైనా ఎవరు లేరునైనా మీకు స్తోత్రం. అలనాడునైనా ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో అలనాడు జక్రైతో మీరు మాట్లాడిన దేవుడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నానయ్యా. ప్రతి అక్కరను మీరు తీర్చే దేవుడు నైనా మీకు వందనాలు వందనాలు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు మీకు స్తోత్రమనైనా, మీకు వందనాలు. కరుణామయుడా, దయామయుడా, ప్రేమగల మా తండ్రి, ప్రేమ స్వరూపి మీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వందనాలు, స్తోత్రమనైనా. బ్రతికియున్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికియున్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అవును నా జీవితమా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా మీరు కాచిన దేవా మీకు స్తోత్రమునైనా. వందనాలు. హల్లెలూయా. జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు కదా అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, ఈ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, ఈ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా,
వందనాలు నాయనా. మన దేవుడు మాట్లాడే దేవుడు కనుక మన రెండు చప్పట్లు కొట్టు ఆయన స్తుతిద్దాం, ఆయన కనపడతాం, ఆయన మహిమపడతాం. యేసు మీకు స్తోత్రం నాయనా, యేసు మీకు వందనాలు. ఏమి ఇచ్చినాయన మీరు రుణము తీర్చలేదు నాయన. ఇదిగో తండ్రి బతికి ఉన్నామంటే నాయన అది మీ కృప అయి ఉన్నది, మీ దయ అయి ఉన్నది నాయన, మీ ప్రేమ అయి ఉన్నది ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో తండ్రి ఏ బిడ్డతో ఏ తలంపుతో వచ్చారో మీరు చూస్తున్న దేవుడు, హృదయ రహస్యాలు వెలుగుటంటే దేవా మీకు స్తోత్రమైన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ మధ్యాహ్న కలశామిలో మీ యొక్క పరిశుద్ధాత్మను ప్రతి బిడ్డను మీరు తాకమని మీ సన్నిధిలో ఆరాధన చేస్తుండగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు నైనా మీకు వందనాలు, మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నేను గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘములను మీరు ఎంతగానో మీరు కాచి కాపాడి, ఇదిగో తండ్రి ఎన్ని దుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని మీరు కాయిచున్న దేవా, ఇదిగో తండ్రి మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి నైనా మీరు ఈ లోకం ఈ ప్రాంతాన్ని ప్రభా మీరు శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో దైవ శాఖలు ప్రభా నిలబడుచుండగా సిలువ సాటును మరుగుపరిచి మాకు కావలసినటువంటి వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. వాక్యానుసారంగా నడుచుకుని కృపణ ధన్యతను మా జీవితంలో మీరు అనుగ్రహించి